అక్క కుదిర్చిన పెళ్లిని ఆపేయమంటే అందరూ నన్ను ఓ అని తిట్టారుగా నిన్న. ఇప్పుడు చెప్తున్నా, ఈ పెళ్లిని వెంటనే క్యాన్సిల్ చేయండి. మళ్ళీ ఏం పిచ్చి కోతలు కూస్తున్నావు నువ్వు? మీ ఎవరికి తెలియని నిజం నేను చెప్తున్నా. మీరంతా అనుకున్నట్టు ఆ పెళ్లి కొడుకు నందు అంత గొప్ప గుణం ఉన్నవాడేం కాదు. మా అక్కతో పెళ్లికి సరే అని తాంబూలాలు పుచ్చుకున్నాక కూడా ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం అర్రులు చేస్తున్నాడు. ఓ అమ్మాయి అతనికి ఫోన్ చేసి, నీకు పెళ్ళైనా పర్లేదు, నువ్వంటే నాకిష్టం, పలానా చోటికి రా అంటే ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఫోన్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అంత దిగజారిన మనిషితో మా అక్క పెళ్లి చేయాలా? అసలు కాపురం చేసే మనిషికి ఉండే లక్షణాలు అస్సలు లేవు. ఏ మధు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజాలు మాట్లాడుతున్నాను. ఏం నిజం? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం అంకుల్. మీ అమ్మాయి నా గురించి చెప్పింది అక్షరాల నిజం అంకుల్. నేనలా బిహేవ్ చేసింది వేరే ఎవరితోనో కాదు, మీ అమ్మాయి మధుతోనే. పాపం మధు వాళ్ళ అక్క మీదున్న ప్రేమతో నా క్యారెక్టర్ని టెస్ట్ చేయాలనుకుంది. ఫోన్లో మాట్లాడుతుంది మధువే అని నాకు అర్థమయ్యాక మరదల్ని ఆట పట్టిద్దామని నేను ఏమీ ఎరగనట్టు తను ఎక్స్పెక్ట్ చేసినట్టే నాటకం ఆడాను. వెంటనే ధూమ్ధామని గొడవ చేసి ఇలా వచ్చి మీతో చెప్తుంది. ఇందులో మధు తప్పేం లేదు, మీరేమనకండి ప్లీజ్. సారీ బాబు. చచా, సారీ ఎందుకు అంకల్? నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను. నేనే సారీ చెప్పాలి. అయ్యో బాబు, మీరు సారీ చెప్పడం ఏంటి? తప్పు ఒప్పుకోవడంలో తప్పేముందా ఆంటీ? ఎనీవే, ఈ విషయాన్ని సరదాగా తీసుకోండి తప్ప సీరియస్గా తీసుకోవద్దు. వస్తాను అంకల్. బాబు, అది కొంచెం తింగర్ది. ఆంటీ రిలాక్స్, మీరెందుకు కంగారు పడుతున్నారు? బావని ఆట పట్టించడం మన కల్చర్లో ఉన్నదే కదా. నేనేమనుకోలేదు, మన మధ్య మిస్కమ్యూనికేషన్ ఉండకూడదనే నేనే స్వయంగా చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తానండి. బాబు, కాఫీ తాగుదుగాని కూర్చోనాయనా. వాకింగ్ నుంచి అలానే వచ్చేశాను, ఆఫీస్కి టైం అవుతుంది. మరోసారి వచ్చినప్పుడు తాగుతాను బామ్మగారు. వస్తాను. తిన్నగా ఉండవు నువ్వు? అతను ఎవరు? నా ఫ్రెండ్ కొడుకు. ఆ అబ్బాయి ఎలాంటి వాడో నాకు తెలీదా? నేను ఎవరు ఇలాంటి టెస్టులు పెట్టమన్నది? అయినా ఇలాంటి నీచమైన టెస్టులు పెట్టడానికి దిగజారుతావా? అవును, మా అక్క కోసం నేనేమైనా చేస్తాను. మా అక్క బాగుండాలి. అది అమ్మాయికురాలు. దానికి పెళ్లి కరెక్ట్ కాదు. ఆపేయండి. మంటలెక్కింది నీకు. పిచ్చి వాగుడు వాగుతూ నీ ఇష్టానికి ఇలా చేస్తున్నావు. నిన్నటి వరకు నీ వల్ల ఈ వీధిలో మాత్రమే నా పరువు పోయింది. ఇప్పుడు స్నేహితుడి దగ్గర పోయేలా ఉంది. వద్దు, ఇందు పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. రమణి, మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు, ఇందు పెళ్ళయ్యేంత వరకు ఇది మీ అన్నయ్య గారి ఇంట్లోనే ఉంటుంది. దీన్ని బస్ ఎక్కించు. ఒరే నాయనా, కోప్పడుకురా, నేను చెప్పుకుంటానులే. అమ్మా, దయచేసి నువ్వు ఊరుకో. ఇది
ఇక్కడే ఉంటే ఏదో గొడవ తీసుకొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఖచ్చితంగా నా స్నేహితుల ముందు తల దించుకునేలా చేస్తుంది. వెంటనే దీని పెట్టబడే సర్ది బసెక్కించండి. ఏమండి, ఈ ఒక్కసారికి నా మాట కోసం దాన్ని క్షమించేసేయండి. రమణి, నాకు ఓపిక నశించింది. పెట్టబడే సర్ది బయట పంపించండి. ఒరే నాయనా, ఇంత ఆవేశం పనికిరాదురా. తప్పైపోయిందని చెప్పవేమి నాన్నకి? నాదేం తప్పలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ పెళ్లి కరెక్ట్ కాదు. చూసావమ్మా, ఇది ఏం మాట్లాడుతుందో విన్నారా? ఒసే మధు, నోర్మై, నేనే నీ చెంపలు వాయించేస్తాను. అమ్మా, ఇది వినే రకం కాదమ్మా. దీన్ని పంపరు కదా మీరు? మీరు పంపరు కదా? సరే, నేనే పంపుతాను. ఒరే నాయనా, ఏమండి ఆగండి. ఏమండి, ఊళ్ళో సమస్యలను తీసుకొచ్చి అరే నా నెత్తి మీదకి రుద్దుతుంది. వద్దురా, ఆగండి. నేను చెప్పేది వద్దురా నాయనా. దీని ఆటలు ఎక్కువైపోయినాయి. నా మాట వినరా నాయనా. ఊరుకోమ్మా, ఊరుకోండి. అది ఉండడానికి వీల్లేదు. ఏంటిది? నిన్నే అడిగేది. ఏంటిది? ఎక్కడిది ఈ పాపిష్టి సొమ్ము? ఏం నేరం చేసి సంపాదించావు? ఏం ఘోరం చేసి సంపాదించావు? నానా, నేను మీకు నచ్చిన బిడ్డని కాకపోవచ్చు, కానీ మీ బిడ్డని, మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. నేనే తప్పుడు పని చేసి సంపాదించలేదు. మరి ఎలా వచ్చాయి లక్షల కొద్ది డబ్బులు, ఇన్ని నగలు? ఎవరిచ్చారు నీకు? చెప్పు, ఎవరిచ్చారు నీకు? దయచేసి నన్నేం అడగండి. ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. ఎందుకు చెప్పవే? మరి అదిగా చెప్పు. చెప్పలేను. దయచేసి నన్నేమీ అడగండి. చెప్పకపోతే చంప పగులుతుంది. చెప్పు. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏమైనా చెయ్యండి, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. చెప్పదు. ఈ సొమ్ముల వెనకాల ఏదో దారుణం ఉంది. ఇప్పుడు పట్టుబడిపోయింది కాబట్టి ఏ అబద్ధం చెప్పి తప్పించుకోలేకపోతుంది. నానా, దయచేసి అలా మాట్లాడకండి. మరి ఇది చెప్పు. ఇప్పుడు నేనేమి చెప్పలేను. సమయం వచ్చినప్పుడు అంతా నేనే చెప్తాను.
దయచేసి అంతవరకు నన్నేమి అడగండి. ఏ సమయం రావాలే నువ్వు సమాధానం చెప్పడానికి? నిజం చెప్పడానికి ఏ సమయం అయితే ఏంటి? ఈ లోకంలో అబద్ధాలైతే సులువుగా చెప్పేయచ్చేమో గాని కొన్నిసార్లు నిజం చెప్పడమే కష్టం అలివేని. మాటలు కట్టిపెట్టు. కన్నవాళ్ల దగ్గర అయిన వాళ్ళ దగ్గర నిజం చెప్పలేకపోతున్నావంటే తప్పు జరిగినట్టే లెక్క. నువ్వు అన్నట్టు తప్పే జరిగింది, కానీ ఆ తప్పు నేను చేయలేదు. ఇంతటితో వదిలేయండి ప్లీజ్. తప్పు నువ్వు చేయలేదు అంటున్నావు, మరి ఎవరు ఏ తప్పు చేశారు? ఈ డబ్బులు నగలు ఎలా వచ్చాయే? నేను చెప్పలేను అంటున్నాను కదా. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. నన్ను ఇలా వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు. ఏదో తప్పు జరిగిందని నువ్వే కదా ఒప్పుకున్నావు. నువ్వు చేసావా ఇంకెవరో చేశారా అది నాకు అనవసరం. కానీ ఓ తప్పు వల్ల ఈ డబ్బులు నగలు నీ ద్వారా ఇంటికి వచ్చాయి. నేను ఎలాంటి వాణ్ణో నీకు బాగా తెలుసు. నీతి నిజాయితీలే కాదు, విలువలతో పెంచింది మా అమ్మ. వాటికి మచ్చ తెచ్చేది ఏదైనా నేను భరించలేను. ఈ సొమ్ములతో పాటు నిన్ను పోలీసుల దగ్గర తీసుకెళ్తాను. అక్కడే వాళ్ళు తెలుస్తారు ఈ సొమ్ముల సంగతి ఏంటో. తప్పు చేసిన ఆ మనుషులు ఎవరో. ఏంటండి మీరనేది? పోలీస్ స్టేషన్ కా? తప్పు చేయలేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడంలో తప్పేంటి? ఒరే నాయనా, నువ్వు ఆవేశంలో మధు ఆడపిల్లన్న విషయం మర్చిపోతున్నావు. ఈ సొమ్ముల వ్యవహారం తేల్చడానికి ఆడపిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే నలుగురు ఏమనుకుంటారు? దీని వెనకున్న తప్పును వెతుకుతూ పోలీసులే ఈ ఇంటికి వస్తే ఏం చేస్తారమ్మా? అయినా ఎవరో ఏదో అంటారని కాదు, తప్పును భరించడం నా వల్ల కాదమ్మా. ఏమండి, దయచేసి మీరు కాస్త ఆగండి. రేపో మాపు ఇందుకు పెళ్లి జరగబోతోంది. ఆ తర్వాత దీనికి పెళ్లి చేయాలి. ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు బయట తెలిస్తే మీరుండండి, అదే నిజం చెప్తుంది. చెప్పవే, చెప్పు. చెప్పదు. అయ్యో ఏమండి, ఆగండి. ఏయ్, ఏమండి? వదలండి, నాయనా. వదలండి నన్ను, ఒరే, వదలండి. వద్దురా. రా. ఏమండి, మా మాట వినండి. ఆగండి. నా మాట విను. నాన్న, ఏమండి ప్లీజ్ నాన్న, వద్దు. వదిలేయండి. మధుతో మాట్లాడతాను. చెప్పవే మధు. అక్క దయచేసి అర్థం చేసుకోండి అక్క. నాకు కొంచెం టైం ఇవ్వండి. చెప్తావా లేదా? కొట్టడం ఏంటే? బుద్ధుందా నీకు? ఎప్పుడైనా బిడ్డల్ని కొట్టెరిగానా అత్తమ్మా? కానీ ఇది చూడు. హే, మర్యాదగా నిజం చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చచ్చిన తొట్టు. అమ్మా, నీకు దండం పెడతానే. నిజం చెప్పవే. మీ నాన్న నేనెప్పుడు ఇలా చూసిందే లేదు. దయచేసి నిజం చెప్పవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ సొమ్మునిచ్చింది ఎవరో కాదు, ఆ దేవకి. ఏమంటున్నావే? అవునమ్మా, ఊసర వెల్లులు మన కళ్ళ ముందే రంగులు మారుస్తాయి. కాని మనుషులు మార్చే రంగులు మన కళ్ళ కనబడవు. సమయం చూసి మనకు ఆ రంగులు చూపిస్తారు. నవ్వుతో కనబడే ఆ దేవకి మొహం వెనక ఇంకో మొహం ఉంది. ఆ నవ్వు చాటున విషం ఉంది. పెళ్లి చూపులైన మరుసటి రోజు ఆ నందు గారు మర్చిపోయిన పర్స్ ఇవ్వడానికి నేను ఆ ఇంటికెళ్లాను. ఆ దేవకిని కలిశాను. పైకెళ్ళు, నేనొస్తాను. ఈ నగలన్నీ మా అక్కకేనా? కాదు, నీకు. ఈ నగలు డబ్బు నీకే. తీసుకో. కానీ దేనికి? నా కొడుకుతో నిశ్చయమైన మీ అక్క పెళ్లిని ఆపడానికి. ఆవిడ మొహం చూస్తే ఎంతో మంచిదానిలా కనిపించింది. మరి ఇంత దారుణమా?
బయటికి కనబడే మంచిని చూసి అందరం మోసపోయాం. ధనమదంతో ఉన్న ఆ ఇంటికి, మనుషుల్ని డబ్బుతో వెలకట్టే దేవకికి మా అక్క కోడలుగా వెళ్తే సుఖపడదని ఈ పెళ్లి నాపడానికి అప్పట్నుంచి రకరకాల ప్రయత్నాలు చేశాను. అది డబ్బు నగలు ఇచ్చి పెళ్లి ఆపమంటే అవసరం లేదని అక్కడే ఆవిడ మొహం మీదే విసిరేసి రాకుండా ఎందుకు తీసుకొచ్చావే? ఆవిడ నాతో అన్న మాటలు మీరు నమ్ముతారో లేదో అని సాక్ష్యాధారాలతో చెప్తే మంచిదని తీసుకొచ్చాను. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదే? చెప్దామని వచ్చాను. అప్పుడే నాన్న అమ్మతో తన స్నేహితుడి గురించి, తమ స్నేహం గురించి గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే వాళ్ళిద్దరి స్నేహం దెబ్బతింటుందని చెప్పలేదు. రాజారావు అంకుల్ గొప్ప మనిషే, కానీ ఆయన భార్య ఆయనంత గొప్పది కాదు. ఆవిడ గురించి నాన్న రాజారావు అంకుల్ కి ఎలా చెప్పగలరు? ఆయన నలిగిపోతారని అసలు ఈ విషయం చెప్పకుండా ఎలాగో అలా ఈ పెళ్లిని ఆపాలని చివరికి ఆ నందు గారి మీద కూడా నింద వేసి మీతో చెప్పాను. నా వల్ల నాన్నకి అంకుల్ కి ఉన్న స్నేహం దెబ్బతినకూడదనే నేను నా ప్రయత్నాలు చేశాను. రామచంద్ర, వద్దురా, ఈ సంబంధం మనకొద్దు. రాజాకి ఉన్నంత మంచి మనసు ఆవిడికి లేనప్పుడు ఈ పెళ్లి రద్దు చేసుకోవడమే మంచిది. అవునండి, వాళ్ళ మొహం మీదే చెప్పి అడగాల్సిన 4 మాటలు అడిగేద్దాం. రమణి, నువ్వు ఊరుకో. నా కొడుకు ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసు. ఈ పెళ్లి వద్దని ఇందాకే నిర్ణయించుకొని ఉంటాడు. కాని ఈ విషయం రాజాతో చెప్పి వాళ్ల కుటుంబంలో స్పర్ధలు తేవడం వాడికిష్టం లేదు. వాడు స్నేహానికిచ్చే విలువ అలాంటిది. రాజాకి దేవకి గురించి చెప్పలేడు. అంతే కదా నాయనా నువ్వు ఆలోచిస్తున్నది? వాళ్ళు మనల్ని డబ్బుతో కొనాలని చూస్తారు, మనం మాత్రం వాళ్ళ మంచి గురించి ఆలోచించాలా? రమణి, వాళ్ళ స్నేహం గురించి ఆలోచించాలి. వాణ్ణి చూడు, ఎంత నలిగిపోతున్నాడో. తింటావా? దేవకి, అది ఆగిపోయావే, అడుగు. వద్దులే. మొన్నొకసారి ఇలాగే వాగినందుకు ఒట్టి చేతులతోనే పీక పిసికి చప్పబోయావు. నిన్న పాయసంలో విషం కలుపుతానన్నావు. ఇప్పుడు నా చేతిలో కత్తుంది. లట్టుకుని తీసుకుని ఫట్టుకుమని పొడిచావనుకో చచ్చి ఊరుకుంటాను. అడగను. ఏం పర్లేదు, అడుగు. ఈ మాత్రం భరోసా ఇస్తే భయం లేకుండా అడిగేస్తాను. దేవకి, ఓసరవెల్లిలా నువ్వు నేను రంగులు మార్చినంత తేలిగ్గా ఈ రంగుల డబ్బా రంగులు సెట్ అవుతాయో చెప్పు? రంగులన్నీ నీకు అనుకూలంగా సెట్ చేయాలని గంటల కొద్దీ తిప్పుతున్నావు. నీ చేతివేళ్లు గడియారంలో ముళ్ళు వేగంగా తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఏం లాభం? అదిగో నీ కోపం వస్తుంది. ఈ రంగుల డబ్బాని సెట్ చేసినట్టు ఆ మధును కూడా సెట్ చేయాలని డబ్బులు నగలు పెట్లో పెట్టి పంపించావు. అడిగితే అంచనాలు తప్పవు అన్నావు. మరేది? ఆ డబ్బులు నగలు తీసుకెళ్ళింది గాని అసలేమాత్రం ప్రోగ్రెస్ లేదు. పొద్దున నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా తీయలేదు కదా అది. అంటే నువ్వు ఫోన్ ట్రై చేస్తుంటే నేను బాల్కనీలో నుంచి చూశానులే. చూడు దేవకి, దాని ఒరిజినల్ కలర్ నాకెప్పుడో అర్థమైపోయింది. నువ్వేమో దాని ద్వారానే పెళ్లి ఆపాలని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్లాన్ వేసావు. నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. ఈ పెళ్లి ఆగకపోగా ఆ నగలు డబ్బులు దానికి ఎదురుకట్నం అయిపోయింది.
చిచి, నువ్వు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. నీ నవ్వు మొహమే నాకిష్టం. దయచేసి ఏడవకు. పాపిష్టి దాన్ని, ఎప్పుడు కొట్టం దాన్ని కొట్టేశాను. పర్లేదమ్మా, మా అక్క చెల్లెలు ముగ్గురులో నీతో దెబ్బలు తినే అదృష్టం నాకే దొరికింది. పిచ్చానే నీకు? అలాంటిదే అనుకో గాని నువ్వు ఈ విషయాన్ని దివ్యకి ఫోన్ చేసి చెప్పేకు. అసలే దానికే ఎగ్జామ్ టైం. నీకసలు నా మీద కోపంగా లేదా, బాధగా లేదా? అమ్మ మీద కోపం ఎందుకు వస్తుంది? ఇంక బాధ అంటావా? అంత సీరియస్ గా కూర్చొని బాధపడే ఓపిక నాకు లేదు. కాని భలే కొట్టావే నువ్వు. నీలో ఇంత బలం ఉందని నాకిప్పుడే తెలిసింది. నావి గట్టి పళ్ళు కాబట్టి తట్టుకున్నాయి, లేకపోతే ఊడిపోయేవి. సారీ. ఎన్నిసార్లు సారీ చెప్తావే? వెళ్ళు, నాన్నని చూడు, వెళ్ళు. వెళ్ళు. ఈ పెళ్లి తాంబూలాలతోనే ఆగిపోయింది. పెళ్లి పీటల దాకా రాదు. దయచేసి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందాం. మీ ప్రాణ స్నేహితుడే పెళ్లి రద్దు చేసుకుంటున్నామని చెప్పాడు అంటే అర్థమేంటో. నా ఆలోచనలు శకుని పాచికల్లాంటివి, ఎవ్వరి ఊహకి అందం.